అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గాయజ్ని. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ పోలీసు రెవెన్యూ అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. రాబోయే 2 రోజుల్లో అల్పపీడనం కాస్త తుఫానుగా మారి చెన్నై తీర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశాలు ఉండడంతో దీని ప్రభావం ఉమ్మడి నెల్లూరు జిల్లా, అదేవిధంగా ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కూడా భారీ వర్షాల నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు చేయడం. సముద్ర ప్రాంతాలలో ఇప్పటికే అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఎవరు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళవద్దని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయి ఉంది. సముద్రం కూడా అలలు ఎగిసిపడుతున్నాయి. సుమారు 10 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతున్నాయి. అంటే తుఫాను ముందు సముద్రం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. అక్కడ 2 రోజుల్లో అల్పపీడనంగా తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయి. చెన్నై ఆగ్నేయ దిశగా ప్రయాణిస్తుందని కూడా విపత్తుల శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తడ నుంచి కావలి వరకు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. కలెక్టర్ ఇప్పటికే రెవెన్యూ, అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సముద్ర తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి, సముద్రంలోకి ఎవరిని వెళ్ళకుండా చేయాలి. అదేవిధంగా రైతులు కూడా అప్రమత్తం ఉండాలి, వాళ్ళ పంటలను రక్షించుకునే విధంగా వాళ్ళు చూడాలి. అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా సూచించడం జరిగింది. ఎక్కడ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని, ముందుగానే అప్రమత్తం చేయాలని కూడా కలెక్టర్ పోలీసులకు, అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఇవ్వడం, ప్రత్యేక ఒక టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, అదేవిధంగా వాగులు, వంకులు పొల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మళ్ళీ వర్షాలు కురిస్తే మాత్రము కొన్ని చోట్ల చెరువు కట్టలు కూడా తెగిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా రైల్వే ట్రాక్లు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా ముందుగానే అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా రైతులు ఈ హెవీగా వర్షం కురిస్తే మాత్రం ఇటీవల కాలంలో వరి నాళ్ళు వేసుకుని ఉన్నారు. జిల్లాలో హెవీగా వర్షం కురిస్తే వరి మళ్ళు మునిగిపోయి రైతులు కొంత నష్టము వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ పాటికే రాబోయే 2 రోజుల్లో జిల్లాలో హెవీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో అధికారులు ఈ పాటికే అప్రమత్తమై ఉన్నారు. వీడియో ప్రదీప్తో గాయత్రి టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.